నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికాలో ఇప్పుడు ఒకటే చర్చ. అదే ట్రంప్ మార్క్ రివర్స్ మైగ్రేషన్. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక క్రేజీ ఆఫర్తో ముందుకొచ్చారు. బలవంతంగా పంపేలోపు మర్యాదగా వెళ్లిపోండి అంటూ ఫైనాన్షియల్ ఇంటెన్సివ్ ప్రకటిస్తున్నారు. ఇది వలసదారులకు ఒక రకంగా గోల్డెన్ హ్యాండ్ షేక్ లాంటిది. అసలు ఏంటి ఈ ఆఫర్? ఎందుకు ట్రంప్ యంత్రాంగం ఇంతలా ఖర్చు చేస్తోంది? లెట్స్ వాచ్. ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం. అక్రమ వలసదారులపై కొరడా. అక్రమ వలసదారులకు ఉచిత విమాన ప్రయాణం సదుపాయం. స్టైఫండ్ను ఏకంగా $3,000 పెంపు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని పంపించే విషయంలో ట్రంప్ యంత్రాంగం వ్యూహాత్మకమైనటువంటి అంశంగా తీసుకుంది. గతంలో స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి $1,000 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా $3,000 అంటే సుమారు 2.68 లక్షలు పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులపై భయం నెలకొన్న తరుణంలోనే ఈ భారీ ఆఫర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం డబ్బులే కాదు, విమాన టికెట్లు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఫ్రీ ఫ్లైట్ అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నమాట. ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకే అందుబాటులో ఉంటుందని DHS స్పష్టం చేసింది. ఏళ్లుగా ఇక్కడ కష్టపడుతున్నాం, ఇప్పుడు ఒక్కసారిగా ఊరు పొమ్మంటుంది, తల్లేమో వద్దు అంటుంది అన్నట్లు మా పరిస్థితి. ఇప్పుడు ఇచ్చేటువంటి $3,000 ఇంటికి వెళ్లడానికి ఆసరాగా ఉంటాయేమో కానీ మా అమెరికా కల మాత్రం కళ్ల ముందే కరిగిపోతుంది. ఏదైనా మంచికే అని కొందరు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ట్రంప్ 2.0 హయాంలో వలస విధానం అత్యంత కఠినంగా మారింది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయి. ప్రభుత్వం బలవంతంగా గెంటేసే కంటే వలసదారులే స్వయంగా వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. అందుకే CBP-1 తరహాలోని CBP హోమ్ అనేటువంటి ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్లాలనుకుంటారో వారు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు ప్రభుత్వ రికార్డులో నేరస్తులుగా కాకుండా నియమాలు పాటించే వ్యక్తులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇలా డబ్బులు ఇచ్చి పంపటం వెనుక పెద్ద లెక్కే ఉంది. ఒక అక్రమ వలసదారుని అరెస్టు చేసి కోర్టులో వాదనలు వినిపించి జైల్లో పెట్టి పంపాలంటే $1,000 ఖర్చు అవుతాయి. అదే $3,000 ఇచ్చి పంపితే ప్రభుత్వానికి సగం ఖర్చు మిగులుతుంది. ఇది పూర్తిగా కాస్ట్ కటింగ్స్ లో భాగమే. ఈ స్కీమ్ కింద దేశం విడిచి వెళ్లే వారికి కొన్ని రాయితీలు ఉన్నాయి. వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచరు. అక్రమంగా ఉన్నందుకు పడే భారీ జరిమానాను రద్దు చేస్తారు. బలవంతపు బహిష్కరణ జాబితా నుంచి వారి పేరు తొలగిస్తారు. అయితే ఈ ఆఫర్ వెనుక ఒక హెచ్చరిక కూడా ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకోకపోతే భవిష్యత్తులో అమెరికాలో అడుగు పెట్టకుండా లైఫ్ టైం బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కేవలం ఈ ఏడాది చివరి వరకే ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ డెడ్లైన్ దాటితే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫోర్స్ డిపోర్టేషన్ జరిగితే మళ్ళీ ఎప్పటికీ అమెరికా వీసా రాదు. ఒకసారి బ్లాక్ లిస్ట్లో పడితే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. DHS నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక కేవలం 6 నెలల్లోనే 1.5 లక్షల మందిని బలవంతంగా బహిష్కరించారు. ఈ గణాంకాలు చూస్తుంటే ట్రంప్ యంత్రాంగం ఎంత వేగంగా పావులు కదుపుతుందో అర్థమవుతుంది. CBP హోమ్ యాప్ ద్వారా సుమారు 13,000 మంది ఇప్పటికే తమ స్వదేశాలకి వెళ్లడానికి దరఖాస్తులు చేసుకున్నట్లుగా సమాచారం. అమెరికా పౌరుల స్పందన ఇలా ఉంది. మా ట్యాక్స్ డబ్బులు వలసదారుల కోసం ఎందుకు ఖర్చు చేయాలి? కానీ వాళ్లను ఇక్కడ ఉంచి పోషించడం కంటే కొంత ఇచ్చి పంపేయడమే ఉత్తమం అని అనిపిస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మేలు చేస్తుందని భావిస్తున్నామని వారు అంటున్నారు. ట్రంప్ తీసుకుంటుంది కేవలం ఒక దేశీయ నిర్ణయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వలసల ధోరణికి అవకాశంగా మార్చేటువంటి అంశం. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి డంకీ మార్గాల్లో వెళ్లేవారికి ఇది ఒక పెద్ద గుణపాఠం. లక్షలు పోసి అక్రమంగా అమెరికా వెళ్లేవారు ఇప్పుడు ఈ పరిణామాలు చూసి పునరాలోచనలో పడుతున్నారు. చివరకు మిగిలేది ఒకటే, చట్టబద్ధమైన మార్గమే శ్రేయస్కరం.
ట్రంప్ ఇస్తున్నటువంటి ఈ $3,000 ఆఫర్ ఒక రకంగా ఎగ్జిట్ డోర్ దగ్గర పెట్టినటువంటి స్వీట్ లాంటిది. ఎలాగైనా సరే అక్రమ వలసలను సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా వైట్ హౌస్ కదులుతుంది. మొత్తానికి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానాలపైన తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి స్థిరపడాలి అని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇక కీలకమైనటువంటి క్లిష్ట సమయంగా మారుతుంది. కాబట్టి లక్షలు పోసి అక్రమంగా అమెరికాకు వెళ్లేవారు ఇప్పుడు ఈ పరిణామాలు చూసి పునరాలోచనలో పడుతున్నారు. చివరకు వారు స్వదేశంలోనే ఉండి ఇక్కడే జీవనోపాధి పొందడం ఉత్తమమైనటువంటి ఆలోచన కూడా వ్యక్తమవుతుంది. ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికా వలస విధానాల్లో కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్న ప్రభుత్వం ఒకవైపు కఠిన చర్యలు చేపడుతూనే మరోవైపు స్వచ్ఛంద బహిష్కరణకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా సమస్యకు పరిష్కారం వెతుకుతోంది. ఈ ఆఫర్ను ఎంతమంది అక్రమ వలసదారులు సద్వినియోగం చేసుకుంటారో దీని ప్రభావం అమెరికా వలస వ్యవస్థపై ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.